నమస్కారం అందరికీ. నేను ఈ రోజు వరకు యూట్యూబ్‌లో జగన్‌మోహన్ రెడ్డి గారి గురించి పాట రాశాను. చంద్రబాబు నాయుడు గారి గురించి పాట రాశాను. కూటమి ప్రభుత్వం గురించి, ఆహ్, నాన్వేషణ గురించి రాశాను. గంజాయి గురించి రాశాను. రోడ్ యాక్సిడెంట్లు జరుగుతా ఉన్నాయి. దాని గురించి రాశాను. మళ్ళా అగ్ని ప్రమాదాల వల్ల బస్సు ఏదైతే ఫైర్ ఇన్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోతా ఉన్నారో వాళ్ళ గురించి రాశాను. వినండి. నేను ఎందుకు రాశానని ఈ రాసిన విషయాలను నేనెందుకు ఈరోజు చెప్తా ఉన్నానంటే, నేను వైసీపీ గురించి రాసిన పాట 9.3K వ్యూస్ వచ్చినాయి. అది నా ఛానల్‌లో హైయెస్ట్. కానీ ఆహ్, కూటమి ప్రభుత్వం గురించి రాసిన పాట కేవలం 36 వ్యూసే వచ్చినాయి. 36, 38 వచ్చినట్టున్నాయి. అంటే హ్మ్, నేనెందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, జగన్ యొక్క జగన్ జగన్ గారి యొక్క ఆహ్, ఏదైతే అభిమానులున్నారో వాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు సోషల్ మీడియాలో. అందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. హ్మ్. కూటమి ప్రభుత్వం వారు కూడా యాక్టివ్‌గానే ఉన్నారు. కానీ మీరు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది సోషల్ మీడియా గురించి అని నా అభిప్రాయం. దీన్ని నెగెటివ్‌గా తీసుకోకండి. నేనసలు పాలిటిక్స్‌కి సంబంధించిన వ్యక్తిని కాదు. కాకపోతే ఆ 2 సాంగ్స్ రాశాను కాబట్టి చెప్తా ఉన్నాను. వీలైతే వినండి సాంగ్స్. థ్యాంక్ యూ.